దావోస్ వేదికగా తెలంగాణపై పెట్టుబడుల వర్షం కురిసింది. ప్రముఖ వ్యాపార సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు చేసుకుంటున్నారు. తెలంగాణలో 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజవంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుంది. దీనికి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కొనెక్స్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ ఆ రాష్ట్రంలో 1,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ 1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అదానికి హామీ ఇచ్చారు. ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్లో 12.5 గిగావాట్ ఫర్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోడి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అదే వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో గోడి ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే 5 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి, గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. దావోస్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త ప్రాజెక్టు 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్నది. ఈ సంస్థ థర్మల్, హైడ్రో, సౌర వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా ఇది 4,559 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వర్క్స్ 5,200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ దౌస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటైన్ సీఈఓ విలియం మినీ, వెబ్ వర్క్స్ సీఈఓ నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్యలు జరిపారు. ఈ సందర్భంగా 5,200 కోట్ల పెట్టుబడులకు వెబ్ వర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. హైదరాబాద్లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ కంపెనీ 1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో గ్రీన్ ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ కంపెనీ ఆసక్తిని చూపింది. వ్యూహాత్మకమైన పెట్టుబడులతో తెలంగాణ అడుగు పెట్టాలని చూస్తున్నామని నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ మిషన్ను నడపడంలో గోద్రెజ్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తుంది. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 270 కోట్ల పెట్టుబడితో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుంది. మలేషియాకు చెందిన అతిపెద్ద పామ్ ఆయిల్
కెమికల్ కంపెనీ సిమ్ డార్బీతో గోద్రెజ్ జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది. తెలంగాణలో 1000 కోట్ల కెమికల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ అంగీకరించింది. దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్, క్రీమ్ లైన్ డైరీ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అంశాలపై చర్చించారు.